ఈరోజు జనవరి 3 జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. ఆవిడ్ని భారతదేశం మొత్తం ఇన్ఫార్మల్‌గా ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియాగా గుర్తిస్తారనమాట. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా ఫీమేల్ టీచర్స్ డే, మహిళా టీచర్ల దినోత్సవంగా డిక్లేర్ చేసింది నిన్న. ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏటా ఈ రోజు నుంచి కూడా జనవరి 3వ తారీఖున మహిళా టీచర్ దినోత్సవంగా జరపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అసలు సావిత్రిబాయి పూలే ఎవరు? ఏమిటి ఆవిడ గొప్పతనం? ఆవిడ మహారాష్ట్రలో మాలీ కమ్యూనిటీలో 1831లో జనవరి 3వ తారీఖున పుట్టింది. 9 సంవత్సరాల వయసుకే ఆవిడకి పెళ్ళైపోయింది జ్యోతిబా పూలే గారితో. జ్యోతిబా పూలే గారు గొప్ప సంఘ సంస్కర్త. ఆయన గులాంగిరి అనే ఒక పుస్తకం రాశారు. సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ అంటాం దాన్ని. ఆ ఒక సమాజాన్ని కూడా స్థాపించారనమాట. మహారాష్ట్రలో ఆయన చాలా గొప్ప సంఘ సంస్కర్త. దేశం మొత్తం ఆయన్ని గొప్పగా మహాత్మా అని కూడా పిలుచుకుంటుంటారు. మహాత్మా జ్యోతిబా పూలే అని పిలుస్తుంటాం అనమాట. ఆయన భార్యే సావిత్రిబాయి పూలే. ఆవిడికి 9 సంవత్సరాల వయసులోనే పెళ్ళైనప్పుడు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం తీసుకెళ్ళిందంట. చిన్నప్పటి నుంచి ఆవిడకి చదువు అంటే ఇష్టం ఎక్కువ. అది గుర్తించిన జ్యోతిబా పూలే గారు ఆవిడని చదివించారంట. చదివించడమే కాదు, ఆవిడ చేత స్కూల్ కూడా ఏర్పాటు చేయించారంట. ఆవిడ టీచర్ అయింది. దానిలో ఆవిడ ప్రిన్సిపల్ కూడా అయిందంట. సావిత్రిబాయి పూలే గారు ఒక అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ సెంతియా ఫరార్ దగ్గర చదువు నేర్చుకున్నారంట. జ్యోతిబా పూలే గారి ప్రోత్సాహంతో ఈవిడ స్కూల్ పెట్టారనమాట. ఈవిడ స్కూల్కి టీచ్ చేయడానికి వెళ్తుంటే చాలా మందికి నచ్చేది కాదంట. అసలు ఆడవాళ్ళు బయటకు రావడం ఏంటి, ఆడపిల్లలకి చదువు చెప్పడం ఏంటి, అసలు ఆడపిల్లల కోసం స్కూల్స్ ఏంటి అని చెప్పి ఈవిడ్ని చాలా హేళన చేసేవాళ్ళు. అంతేకాదు, ఈవిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, వీధుల్లో వెళ్తుంటే ఈవిడ పైన రాళ్ళు వేసేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు, ఇంకా కౌడంగ్ కూడా, పేడ కూడా వేసేవాళ్ళంట. ఈవిడ స్కూల్కి వెళ్తా ఇంకొక చీర చేతిలో పెట్టుకెళ్ళేదంట. అంటే వెళ్ళాక ఆ చీర పాడైపోద్ది గ్యారంటీగా, ఇంకోటి కట్టుకుందాం అని చెప్పి. అంతగా ఆవిడ్ని హేళన చేసేవాళ్ళంట. అయినా కానీ ఆవిడ పట్టు వదలకుండా పిల్లల కోసం, ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ పెట్టిందంట. అందుకనే ఆవిడ్ని మొదటి మహిళా టీచర్ అని కూడా అంటుంటారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆవిడ సేవలను గుర్తించి జనవరి 3వ తారీఖున మహిళా టీచర్ దినోత్సవంగా ప్రస్తుతిస్తోంది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ ఉండేవి. చిన్నప్పుడే పెళ్ళవడం వల్ల తొందరగా చిన్నపిల్లలు కూడా వితంతులు అయిపోయేవాళ్ళు అనమాట. అసలు ఈ వితంతులు కానీ, రేప్ విక్టిమ్స్ కానీ ఇలా పుట్టిన పిల్లల్ని చంపేసేవాళ్ళు. బతకనిచ్చేవాళ్ళు కాదు చిన్న చిన్న పిల్లల్ని కూడా. అందుకే సావిత్రిబాయి పూలే గారు బాల హత్య ప్రతిబంధక్ గృహ స్థాపించారనమాట. అది ఒక చైల్డ్ కిల్లింగ్ ప్రొహిబిషన్ హోమ్‌లా పనిచేసేది. ఆవిడ చైల్డ్ కిల్లింగ్స్‌ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళంట. భారతదేశంలోనే ఫస్ట్ ఎవర్ ఇన్ఫాంటిసైడ్ ప్రొహిబిషన్ హోమ్ అంట. అంటే పిల్లలు పుట్టంగానే అనేక కారణాల వల్ల వాళ్ళని చంపేయకుండా ఆపటానికి ఈ హోమ్ వర్క్ చేసేదంట. 1852లో సావిత్రిబాయి పూలే గారు మహిళా సేవా మండలి స్థాపించారు. మహిళా హక్కుల కోసం అవగాహన కల్పించడానికి. ఆ రోజుల్లో భారత సమాజం వితంతువుల పైన చాలా వివక్ష చూపించేది. ఎవరైనా ఆడపిల్ల వితంతు అవుతే, భర్త చనిపోతే వెంటనే ఆవిడకి తెల్ల చీర కట్టి, గుండు కొట్టించి ఇలా చేసేవాళ్ళనమాట. దాంతో ఈవిడ సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారి సపోర్ట్‌తో బార్బర్స్ ఎవరైతే ఈ టాన్షూర్ చేస్తారో వీళ్ళందరితో కలిసి పూణేలో, ముంబైలో స్ట్రైక్స్, ప్రొటెస్ట్ నిర్వహించారంట. ఇలాంటి వాటిలో మేము పార్టిసిపేట్ చేయము, ఇలాంటివి చేయొద్దు, ఇది దురాచారం అని చెప్పించడానికి ఆవిడ చాలా కృషి చేశారంట. అంతేకాదు, వితంతువుల కోసం ఆవిడ, జ్యోతిబా పూలే గారు తమ గృహాన్ని ఇచ్చేశారని కూడా కథనాలు చెప్తున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే గారికి పిల్లలు లేరంట. వాళ్ళు ఒక అన్వెడ్ అంటే వివాహం కాని ఒక బ్రాహ్మణ మహిళ కన్న బిడ్డని పెంచుకుని దత్తత తీసుకుని ఆ బిడ్డని పెంచారంట. అతని పేరు యశ్వంతరావు. అతని తర్వాత డాక్టర్ అయ్యి చాలా పేరు వచ్చిందంట. సో ఇలా సొసైటీలో ఎవరైతే దూరంగా ఉన్నారో, సొసైటీలో ఎవరిపైనైతే వివక్ష ఉందో వీళ్ళు వాళ్ళని దగ్గరకు తీసేవాళ్ళంట. సావిత్రిబాయి పూలే చాలా రచనలు చేసేది, పోయిటరీ రాసేదనమాట. దానిలో 2 చాలా ఫేమస్. ఒకటి కావ్య పూలే, రెండోది కాశీ సుబోధ్ రత్నాకర్. సావిత్రిబాయి పూలే గారి భర్త జ్యోతిబా పూలే గారు చనిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీకి సంబంధించిన యాక్టివిటీస్‌లో చాలా క్రియాశీలంగా పాల్గొనేవారంట సావిత్రిబాయి పూలే. పూణేలో 1897లో బుబోనిక్ ప్లేగ్ అనేది చాలా విస్తృతంగా వచ్చింది. వాళ్ళకి సేవ చేస్తూ సావిత్రిబాయి పూలే గారు కూడా ప్లేగ్ వ్యాధికి గురయ్యి చనిపోయారనమాట. సావిత్రిబాయి పూలే గారి జీవితం నేటి మహిళలకి ఆదర్శం. ఆవిడ్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఎదురవుతున్న దురాచారాలను పక్కన పెట్టి మహిళలందరూ ముందుకు కదలాలి.